రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారం జోరుగా సాగుతుంది. 29వ వార్డు కౌన్సిలర్ బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి మద్యం వీరమణి తాను గెలిస్తే ఎల్లప్పుడూ ప్రజల సేవ చేస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు. నమస్తే, నా పేరు ఉమారాణి. 29వ వార్డు నుండి నేను బీజేపీ పార్టీకి పోటీ చేస్తున్నాను. ఇక్కడ మా వార్డులో చాలా పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకి రోడ్లు కానీ వాటర్ కానీ సౌలతులు చాలా ఇబ్బందిగా ఉన్నందున నేను ఈ గల్లీకి సేవ చేయడానికి వచ్చాను. బట్ ఇక్కడ ప్రధానమంత్రి ఉన్న స్కీమ్స్ మొత్తము అందరికీ అందజేసి తెలియజేసి అవన్నీ సేవలు నేను చేయడానికి వచ్చాను. దయచేసి ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు. మరియు మన రాష్ట్ర ప్రభుత్వము మన సీఎం గారు చాలా ఎన్ని హామీలు ఇచ్చారు, కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. అవన్నీ మనము అక్కడికి పోయి మంచి అన్ని ఫైట్ చేసి నేను వీళ్ళకు న్యాయం చేస్తాను. ఈ పేద ప్రజలకు మాకు ఎంతో ఉత్సాహం ఉంది. దృఢ సంకల్పంతో వీళ్ళందరికీ మంచి సేవ చేసి ఏమేం స్కీమ్స్ ఉన్నాయి, సన్న బియ్యం కానీ గ్యాస్ కానీ ఎవరెవరికి లేదో అందరికీ పింఛన్లు ఇప్పించడానికి నేను ధైర్యంగా సాహసం చేసి కమలం గుర్తుకే కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం.